ఇలాంటి అందరికీ నమస్కారం. సో, ఏపీ పోస్టల్ జీడీఎస్ సంబంధించి మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో, ఇందులో కొంచెం ఇంపార్టెంట్ అయితే న్యూస్ తీసుకురావడం అయితే జరిగింది. అందరూ కూడా షేర్ చేయండి ఈ న్యూసు. ఎందువల్లంటే చాలామంది డేటా మిస్‌యూజ్ అయితే అవ్వడం అయితే జరుగుతది. సో, కొన్ని ఫేక్ వెబ్‌సైట్‌లు కొంతమంది క్రియేటర్స్ వాళ్ళకి కావాల్సిన డేటా ప్రకారంగా కొన్ని ఫేక్ వెబ్‌సైట్‌లు అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో, మీరు దయచేసి అయితే ఒరిజినల్ వెబ్‌సైట్‌లో ఆర్ఆర్‌బీ కానీ, పోస్టల్ కానీ రెండిట్లో కూడా మీరు ఒరిజినల్‌గా అయితే వెబ్‌సైట్‌లోనే మాత్రమే మీరైతే అప్లై చేయండి. ప్రెజెంట్ అయితే ఒరిజినల్ వెబ్‌సైట్ అన్నది సర్వర్ అవ్వట్లేదు. ఒక్కటికి 2 సార్లు మీరైతే చెక్ చేయండి. వెబ్‌సైట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఒరిజినల్‌ది. అందులోకెళ్ళి అయితే మీరు లాగిన్ అవ్వండి. చాలామంది ఏంటి సార్ అన్నయ్య నాకు అప్లికేషన్ అయిపోయింది సార్, నాకు అప్లికేషన్ అయిపోయింది అని చెప్పి నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. నేను మొత్తం అన్నీ కూడా కనీసం ఒక 10 బ్రౌజర్స్ వాడతాను నేను, నెట్ బ్రౌజర్స్. ప్రతి దాంట్లో కూడా చెక్ చేశాను. ఇందులో కూడా సైటు అండర్ మెయింటెనెన్స్ అని చెప్పేసని వస్తుంది. అంటే ఇంకా దాన్ని మెరుగుపరుస్తున్నారు. సో, అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి. దయచేసి మీరు కంగారు పడొద్దు, కంగారు పెట్టొద్దు అప్లై చేసేవాళ్ళు కూడా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరైతే ఫేక్ వెబ్‌సైట్‌లో అయితే దయచేసి అయితే మీ డేటా మీరైతే ఇవ్వద్దు. ఇవ్వడం వల్ల మీకే మీరు లాస్ అవుతారు. సో, దాన్నైతే గవర్నమెంట్ కూడా సివియర్ యాక్షన్ అయితే తీసుకుంటది. అది ఎలా బ్లాక్ చేయాలి ఏంటన్నది వాళ్ళే చూసుకుంటారు. సో, కాబట్టి మీరేంటంటే మీ జాగ్రత్త ప్రకారంగా మీరైతే ఒరిజినల్ వెబ్‌సైట్‌లో అయితే అప్‌లోడ్ చేయండి. ఆ ఒరిజినల్ వెబ్‌సైట్ ఎలా ఉంటుంది ఏంటన్నది మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ అన్నీ రావాలంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ అండి అందరికి కూడా. సో, మెయిన్ వెబ్‌సైట్ అయితే జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ అని చెప్పేసి ఉంటుంది. గ్రాఫిక్ డాక్యుమెంట్ సేవ జీడీఎస్ ఆన్‌లైన్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని ఉండడం అయితే జరుగుతుంది. సో, మీకు ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ రిజిస్టర్ అప్లై అని చెప్పేసి ఉంటుంది కదా! దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే నెక్స్ట్ పేజ్ అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ సైట్ అవ్వకపోవడం వల్ల కొంతమందికి అవ్వట్లేదు. సో, మార్నింగ్ దాకా అయితే ఫర్గెట్ ఆప్షన్ లేదు. ఇప్పుడైతే కొత్తగా రావడం అయితే జరిగింది. అండ్ క్యాండిడేట్ లాగిన్ అని చెప్తుంది. అది కూడా కొత్తగా రావడం అయితే జరిగింది. సో, మీరైతే ఏమన్నా ఇప్పుడు చూసారా? ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది. సో, 5 సార్లు కంటే ఎక్కువ సార్లు లాగిన్ చేయడానికి ట్రై చేస్తే అది లాక్డ్ అయిపోతుంది. సో, మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టయితే ప్రొసీడ్ అవ్వచ్చు. తర్వాత ఫర్గెట్ పాస్వర్డ్‌కి యూజర్ ఐడీ, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే కొత్తగా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే క్లిక్ హియర్ రిజిస్టర్ హియర్ అని ఉంది. సో, న్యూ రిజిస్ట్రేషన్‌కెళ్తే మీకు ఇక్కడ మొబైల్ నంబర్, జీమెయిల్ ఐడీ ఇచ్చి మీరు ఓటీపీల ద్వారా అయితే వెళ్ళొచ్చు. ఈ లింక్ అయితే మనకైతే వీడియో కింద పెట్టడం అయితే జరుగుతుంది. సో, అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటన్నది మొత్తం ఆహ్, లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికి కూడా. ఇలాంటి అందరికీ నమస్కారం. సో, ఏపీ పోస్టల్ జీడీఎస్ సంబంధించి మనకైతే